ప్రతి కుటుంబం నుంచి కూడా వ్యాపారవేత్తను తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదేవిధంగా సీడ్ యాప్ ద్వారా బీసీ వెల్ఫేర్కు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సీడ్ యాప్ ద్వారా కూడా సుమారుగా 10,000 మందికి ఉపాధి చూపించబోతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో తొలి విడతగా బీసీ ఈడబ్ల్యూఎస్ చెందిన 10,000 మందికి వ్యాపారవేత్తలుగా తయారు చేయాలి. అంటే ఇది 80,000 మందికి మహిళలకు, ఒక పక్క బీసీ వెల్ఫేర్ తరఫున పౌల్ట్రీ మరియు షీ ఫార్మ్స్, జనరిక్ మెడికల్ స్టోర్స్, వాళ్ళు ఇంకా ఏదైనా ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టుకుంటామన్నా అదొక పక్కన వ్యాపారవేత్తల్ని తయారు చేస్తూ సీడ్ యాప్ ద్వారా 10,000 మందికి ట్రైనింగ్ ఇస్తూ మరి వాళ్ళు తయారు చేసిన వస్తువులు బైబ్యాక్ మళ్ళీ మార్కెటింగ్ కూడా మనమే చేసే విధంగా కూడా ఇది మార్చి లోపల 10,000 మందిని తయారు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కూడా జనవరి నుంచి మొదలు పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికే సీప్ చైర్మన్ దీపక్ రెడ్డి గారితో కూడా మేము డిస్కస్ చేసాం. అదే విధంగా సెంచురియన్ యూనివర్సిటీ వారి దగ్గర కూడా వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ స్థానిక సర్పంచ్ ఎన్నికల గురించి కూడా మేము చర్చించాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. తొలి సంతకం మెగా డిఎస్సి అన్నాం, అదేవిధంగా ఉచిత ఇసుక అన్నాం, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అన్నాం, జగన్ భూ చట్టం రద్దు అన్నాం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఒక పక్క అమరావతి పనులు మొదలైనవి, ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి. రాష్ట్ర వ్యాప్తంగా మరి పల్లె పండగ కార్యక్రమంలో సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు వేస్తున్నాం. అదేవిధంగా పొలం పిలిచింది. గత ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్న ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం. ఈరోజు రైతులకు పెద్దపీట వేయబోతున్నాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ రైతన్నులు ఏ పంట పెట్టాలి, ఏ పంట పెడితే దిగుబడి వస్తుంది, ఏ మందులు వాడాలని చెప్పి రైతుల దగ్గరికి అధికారులు వెళ్ళి పొలం పిలిచింది కార్యక్రమం కూడా ఆల్రెడీ చేస్తున్నాం. రెవెన్యూ సదస్సులు చేస్తున్నాం, గ్రామ సభలు చేస్తున్నాం. ప్రజలు కూడా మా దగ్గరకు వచ్చి ఇది మంచి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మాకు తెలియజేస్తూ మరి ఎన్నో పరిశ్రమలు కూడా ఏదైతే గత ప్రభుత్వంలో తరలిపోయిన పరిశ్రమలు కూడా మళ్ళీ ఈ పరిశ్రమలు రాబోతున్నాయి. ఏదైతే మా యువగల అధినేత నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామో ఆ ప్రణాళికలో మేమంతా చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ